ఉషా దుర్గా ఏమిటి? నేను ఊరికెళ్తున్నాను. ఏమిటో సడన్ గా ఊరు వెళ్తున్నా? ఏమిటో సడన్ గా వెళ్ళాలనిపించింది, వెళుతున్నాను. వెళ్ళొస్తానే. టాటా, బాయ్ బాయ్ బాయ్. దిక్కులు చూస్తున్నారు, పట్టుకోండి వాడిని. ఉండమ్మా. ఎవరు నువ్వు? ఇప్పుడు నన్ను చూడండి. దుంప తెగ రాణి. అయ్యో రాణి. నాన్న నన్ను భయపెట్టేశావు కదా నిన్ను. ఏమిటమ్మా కాసేపట్లో అందరినీ ఎదుర్కొట్టేశావమ్మా. ఏ రాణి, నా ముగ్గురు తెరిపేశావు కదా, నా గుండె తడతలో కొట్టుకుంటుంది చూడు. నిన్ను 1, 2, 3, 4, 5, 6, 7. అమ్మా తల్లి, నువ్వు గ్రామం, నేను పట్నం. నీ దెబ్బలు నేను తట్టుకోలేను. మాట చూడు, మాటలు నీకు చేతలు ఎక్కువైపోయాయి, మాటలు ఎక్కువైపోయాయి. మీటింగ్ బయటే జరగాల, లోపలికి పదండి. కోతి రాణి, పరీక్షలన్నీ ఎలా రాసావమ్మా? బాగా రాశాను. దానికేం తెలుసు? పేపర్లు దిద్దే మాస్టర్ అడిగితే తెలుస్తుంది దీని లక్షణం. నిన్ను సరే సరే వెళ్ళి కాఫీ తీసురా. ఏయ్, ఏమిటా అధికారం? మర్యాదగా అడిగితేనే కాఫీ తెస్తాను, లేదా అస్క బుస్క్. అమ్మా తల్లి, కొంచెం కాఫీ తీసుకొస్తారా? అలా అడుగు. ముందు నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, తర్వాత కాఫీ. సిసలయ్య పల్లెటూరు బయట, నువ్వే బస్తీ భూతం. ఏమిటే? ఏం లేదు, కాళ్ళొచ్చింది. నువ్వు నీ పాడుకోలా, నోర్మోస్ పడుకో. ఎక్కడదే ఫోటో? కోటి ముద్దులు నీకా? అది వీడా? నన్ను ఎందుకు కొట్టావు? ఏమిటమ్మా, ఏమిటి గొడవ? నేనే దీన్ని కొట్టాను. కొట్టావా? ఏ, ఎందుకని? ఇదిగో ఈ ఫోటో చూడండి. ఇది దీని చేతిలోకి ఎలా వచ్చింది? ఓ ఇదా? ఈ అబ్బాయి ఇచ్చుంటాడు. అబ్బాయా? పోకిరి రాస్కే. వాడు ఇక్కడికి ఎలా వచ్చాడు? నాన్న, వీడు కాలేజ్ లో నాతో చదువుతున్నాడు. పక్కా రాస్కే, భయంకర రౌడీ. ఊళ్ళో ఏ అమ్మాయిని వదిలిపెట్టని పోకిరి. కాదమ్మా, నువ్వెవరో అనుకుని తప్పు చెప్తున్నావు. ఈ అబ్బాయి మాజీ మేయర్ చంద్రశేఖర్ కొడుకు రాజశేఖర్. వాడే వాడే ఆ చంద్రశేఖర్ ఒక ఎర్ర తేలైతే వాడి కొడుకు ఒక నల్ల తాచు. ఏం కాదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఆ అబ్బాయి ఎంతో ఉత్తముడమ్మా. మన ఝాన్సీని పెద్ద ప్రమాదం నుండి కాపాడాడు. నిజం చెప్తున్నాను, అదంతా నాటకమై ఉంటుంది. కాదు, వారిని నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను. తొందరలో తిరిగి వచ్చి నన్ను పెళ్లి కూడా చేసుకుంటానన్నారు. ఓ, నువ్వు అంతవరకు వచ్చావా? వాడు చెప్పినంత మీరు నమ్మేశారా? అవునమ్మా, అతను చెప్పినట్టు ఖచ్చితంగా చేస్తాడు. నేను చెప్తున్నాను, వాడు రాను రాడు, పెళ్లి చేసుకోడు. నేను చెప్తున్నాను, వాడు ఖచ్చితంగా తిరిగి వస్తాడు. రానే రాడు. అయితే మరిప్పుడు దారేంటి? ఉంది, రేపే వాళ్ళ ఊరికి మనం వెళదాం. ఇదేనమ్మా ఆ నీచుడి బంగ్లా. గేటు దగ్గరే మీకు ఇచ్చే గౌరవం ఏమిటో తెలిసిపోతుంది. ఏంటమ్మా నువ్వు? ఆగవయ్యా, అర్థం పర్థం లేకుండా లోనికి వచ్చేస్తున్నారా? ఎవరు నువ్వు? నేను పొన్నూరు గ్రామం నుంచి వచ్చాను. వస్తే
సరాసరి దూరిపోవడమా? ఎవరిని చూడాలి? చంద్రశేఖరాన్ని చూడాలి. ఏంటి అయ్యగారి పేరు చెప్తున్నావే? కోపడకయ్యా, చంద్రశేఖర్ అయ్య గారిని చూడాలని వచ్చానయ్యా. ఆహా, అటు పక్కన నుంచో, ఆ. నేను లోనకి వెళ్ళి చెప్తాను. కట్ట కట్టుకుని వచ్చేసారు, చేతులు చిల్లర పెట్టడానికి కూడా శక్తి లేదు. గేట్ లో ఉన్నవాడే ఇంత దబాయిస్తున్నాడు, ఇంట్లో వాళ్ళు ఎంత మర్యాద చేస్తారో చూద్దాం. అమ్మా నువ్వు ఉండమ్మా. అయ్యా అయ్యా రండి అయ్యా, బయట నిలబెట్టినందుకు నన్ను క్షమించండి అయ్యా. అయ్యగారు నన్ను కొట్టడానికి వచ్చారయ్యా. అయ్యా రండి అయ్యా. సరే రండి అయ్యా. నువ్వు పో. ఇప్పుడే ఉంటావు చూసావా? లోపల చూద్దాం. చూద్దాం. రండి అయ్యా రండి. అరే రే 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 రండి రండి రండి. మీరు కుటుంబంతో నా ఇంటికి రావటానికి నేను పుణ్యం చేసుకోవాలి. మీరెవరో తెలియక ఈ వాచ్మెన్ ఆపేశాడు. తప్పుగా అనుకోకండి. రండి లోపలికి రండి. రండి. ఏమిటండి మీరు ఒక టెలిగ్రామ్ ఇస్తే నేను కారు పంపించేవాడిగా? ఏమా నాన్నగారికి ఎన్నో పనులుంటాయి, నువ్వు చదువుకున్న పిల్లవి, నీకనే తెలియదా? కూర్చోండి కూర్చోండి. రండి. నమస్కారమ్మా రండి కూర్చోండి. ఏ రాజా, ఎవరొచ్చారో చూడు, వచ్చి చూడరా. కూర్చోమ్మా కూర్చో. ఏంటి నుంచున్నావేంటి? అరే రే 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 రే. నాన్న ఏమిటి? మర్యాద ఇచ్చి పరువు తీస్తారు చూడు. ఊరికి మాట్లాడతాడు. రండి రండి. ఎప్పుడొచ్చారు? ఇప్పుడే. ఇవాళ నేనే నాన్నగారిని తీసుకుని మీ ఊరు రావాలనుకున్నాను. అవును, అంతలో మీరే వచ్చారు. పర్వాలేదు. రాణి, కాలేజ్ లైఫ్లో సరదాగా మొరటతనంగా ప్రవర్తించుండొచ్చు, కానీ నేను పాత రాజశేఖర్ని కాదు. ఇప్పుడు మారిపోయాను. పాత సంగతులన్నీ మర్చిపోయి నన్ను క్షమించి. ఎందుకు పాతవి జ్ఞాపకం చేస్తారు మిస్టర్ జానకిరామ్? ఇప్పుడు మీరొచ్చింది మీ అమ్మాయి పెళ్లి విషయమేగా? అవునండి. ఎందుకు డొంక తిరుగుడు? అబ్బాయి అన్ని విషయాలు నాతో చెప్పాడు. మీ అమ్మాయి వాడికి చాలా బాగా నచ్చింది. సరేనండి. నాకున్నది ఒకే ఒక కొడుకు. నా ఆస్తి అంతస్తు సర్వం వాడే. అందుకే మీ అమ్మాయిని మా కోడలుగా చేసుకోవడానికి నాకు ఎటువంటి ఆటంకం లేదు. చాలా సంతోషం అండి. మరి మిగతా విషయాలన్నీ మాట్లాడదామా? ఏమీ మాట్లాడకూడదు. ఈ పెళ్లికి సంబంధించినంత వరకు అన్ని ఖర్చులు నేనే భరిస్తాను. అతి తొందరలోనే పెళ్లికి ఏర్పాటు చేస్తాను. మరి ఏంటి భయంగా చూస్తున్నావు? సంబంధం మాట్లాడడానికి వెళ్ళారే, వాళ్ళు సరే అన్నారా లేక వాళ్ళ అంతస్తుకి తగని సంబంధం అని బయటికి పొమ్మన్నారానా? నువ్వు అదృష్టవంతురాలి. ఆ ఇంటికి నిన్ను మహారాణిలా స్వీకరించారు. నిజమేనా? నేను అనుకున్నదంతా తారుమారైంది. ఊరినే నాశనం చేసే ఆ మనిషిని ఉత్తముడిగా మార్చావే, ఎలా మార్చావు? ఏమైనా మందు పెట్టావా లేక? సిగ్గొస్తుంది. సిగ్గా? ఓసి పల్లెటూరు దానా? ముందు భర్తని గుప్పెట్లు పెట్టుకోవాలి. బొరకెక్కిందా? చిపా. ఏయ్ ఏయ్, మొగుళ్ళు కొంగున ముడి వేసుకో, నువ్వు బుద్ధిశాలిగా కథ సాగించుకో. మనకంతా నీది కావాలి, మనకంతా నీది కావాలి. ఆ మనసు భార్యదైపోవాలి. ఆ మొగుళ్ళు కొంగున ముడి వేసుకో, నువ్వు బుద్ధిశాలిగా కథ సాగించుకో. మనకంతా నీది కావాలి, అలాగా మనకంతా నీది కావాలి. ఆ మనసు భార్యదైపోవాలి. కోకిరి చెప్ప వినాలి. అంతులేని మక్కడతో నీరే ఉంటే అతను అటు ఇటు చూడబోడే తెలుసుకోనిగా. అలాగా అంతులేని మక్కడతో నీరే ఉంటే అతను అటు ఇటు చూడబోడే తెలుసుకోనిగా. ముత్యాల మోజులే కొబ్బరి నీవు ఆడమ్మా, అందాల గెలుపులో కొత్త పాట పాడమ్మా. ముత్యాల మోజులే కొబ్బరి నీవు ఆడమ్మా, అందాల గెలుపులో కొత్త పాట పాడమ్మా. మొగ్గుల్ని కొంగున ముడి వేసుకో, నువ్వు బుద్ధిశాలిగా కథ సాగించుకో. మనకంతా నీది కావాలి, ఆ మనసు
మనసు వాడదైపోవాలి. ఆ ముగ్గుల్ని కొంగున ముడివేసుకో, నువ్వు బుద్ధిశాలిగా. పెంచి నిన్నేం చెప్తానో చూడు. ఓ ఓ, ఎక్కడికి పరుగు? ఆగనే. చెంతకొచ్చి చేరినప్పుడు మురిపించాలి, తన ఆశలన్నీ తీరినప్పుడు మరిపించాలి. చెంతకొచ్చి చేరినప్పుడు మురిపించాలి, తన ఆశలన్నీ తీరినప్పుడు మరిపించాలి. ఎదురు కలిపితే రగడ పెరుగునే, కలిసి మసలితే ప్రేమ కలుగునే. ఎదురు కలిపితే రగడ పెరుగునే, కలిసి మసలితే ప్రేమ కలుగునే. ముగ్గుల్ని కొంగున ముడివేసుకో, నువ్వు బుద్ధిశాలిగా. అయ్యో వచ్చే, అయ్యో నన్ను అందులవే. ఆహా, ఛీ. మాతృమూర్తిలా అన్నం తినిపించాలి, ఆ మనసులోన దారాలే పలికించాలి. మాతృమూర్తిలా అన్నం తినిపించాలి, ఆ మనసులోన దారాలే పలికించాలి. రాత్రిపూట గదిలోన వేష కావాలి, కలత కలిగినప్పుడు తోడు చేరి పంచుకోవాలి. రాత్రిపూట గదిలోన వేష కావాలి, కలత కలిగినప్పుడు తోడు చేరి పంచుకోవాలి. ముగ్గుల్ని కొంగున ముడివేసుకో, నువ్వు బుద్ధిశాలిగా కథ సాగించుకో. మనసంతా నీది కావాలి, ఆ మనసు భార్యదైపోవాలి. ఆ పెళ్లి కూతురు తీసుకురండమ్మా. త్వాం గణపతికిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ధ్యాయామి ఆవాహయామి రత్నసింహాసనం సమర్పయామి ధూపమాఘ్రాపయామి నీరాజనం సమర్పయామి. చెప్పు ఎవరు? ఏమిటి బాబు ఇదంతా? ఇదే పెళ్లి కూతురు. అది తెలుసు. పేరేంటి? ఝాన్సీ. ఝాన్సీయా? రాణి ఎక్కడ? రాణిగా పెళ్లి కూతురు? అదేమిటి బాబు కొత్తగా అడుగుతున్నావు? మీరు ఝాన్సీనేగా పెళ్ళాడుతున్నారు. ఎవరన్నారు? రాణితో నేను కాలేజీలో చదివాను. మేము పోట్లాడుకున్నాం, రాజీ పడ్డాం. ఏ సంబంధం మాట్లాడినప్పుడు రాణినేగా తీసుకొచ్చారు? ఆ రోజు సరేనని చెప్పి ఈ రోజు ఇంకో దాన్ని కూర్చోబెట్టారా? ఏమిటి అర్థం? రాణి చదువుకున్న పిల్ల, ఎలాగైనా పెళ్ళవుతుంది. ఇది చదువురాని ముద్దు, దీన్నెవరు పెళ్ళాడరు. అందుకని మా అబ్బాయికి ముడిపెడదామని చూస్తున్నారా? డాక్టర్ ఏమిటి అలా చూస్తూ నుంచుంటారు? వచ్చి చూడండి. ఏమైందమ్మా ఝాన్సీ? డాక్టర్ ఏమైంది? ఏం లేదమ్మా, ఈ అమ్మాయి 2 నెలల గర్భవతి. ఏమిటి గర్భవత? కాదు, అబద్ధం, శుద్ధ అబద్ధం. ఏమిటయ్యా అబద్ధం? ఫ్యామిలీ డాక్టర్ చెప్తున్నారు గర్భవతి అని. అది అబద్ధమా? ఏయ్, బతకడానికి గతి లేకపోతే బెచ్చవెత్తుకు బతకచ్చు, కానీ ఇలా వ్యభిచారం చేసి బతకూడదు. మోసపోయావు నాన్న, మోసపోయావు. రే రాజా, నిజంగా నువ్వు పావు అని నిరూపించుకున్నావు. నువ్వు మా ఊరికి రాలేదు, మా ఝాన్సీని కలవలేదు, దాన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు, దాన్ని మోసం చేయలేదు. ఓ అబ్బో, భలే గ్యాస్ కొడుతుంది. నాన్న, అసలు ఆ ఊరు ఎక్కడుందో కూడా నాకు తెలియదు. ఏయ్, ఎవరిని మోసం చేస్తావు? మా అబ్బాయికి కన్య కావాలని అడిగాను, వ్యభిచారి కావాలని అడగలేదు. అయ్యా పెద్దలారా,
ఈ మోసగాళ్ళని నమ్మి మీ అందరినీ పిలిపించాను. దయచేసి నన్ను క్షమించండి. అందరూ వెళ్ళిరండి. ఆ రోజు నువ్వు నా చేత చీర కట్టించావే, అది నేను విప్పుకోగలిగాను. కానీ ఈ రోజు నేను కట్టానే కళంకమనే చీర, అది నువ్వు విప్పలేవు, అంతం చెయ్యను. శాబాషా బిడ్డ. ఎవడు నీ కుటుంబంతో సంబంధం చేసుకుంటాడో నేను చూస్తాను. శబదం చేస్తున్నావా? ఇప్పుడు నేను చెప్తాను, నువ్వు విను. నీకు జీవితంలో పెళ్ళంటూ ఒకటి జరిగితే మా ఝాన్సీతోనే అదెన్నటికీ జరగదు. జరిగి తీరుతుంది. నీకు నువ్వుగా వచ్చి దాని కాళ్ళ మీద పడాలి, నువ్వే నాకు దిక్కని ఏడవాలి, నీ బాబు నా చెల్లెలకి స్వాగతం ఇవ్వాలి. ఈ ప్రయత్నంలో నాకు ఎలాంటి ప్రమాదం వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. నాన్న పద, ఝాన్సీ పద. ఏయ్, నాతోనే సవాల్ చేస్తున్నావా? సవాల్ సాధిస్తానో లేదో చూడు. మనం ఎవరమో తెలియకుండానే ఈ అమ్మాయి ఇన్ని మాట్లాడలేకపోయిందే, మీరు మాట్లాడకుండా ఊరుకున్నారా? మాట్లాడకుండా ఊరుకున్నానా? రేయ్, ఆ కుటుంబమే వాళ్ళ ఊరు చేరకూడదు. వెళ్ళు. ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. శభాష్. ఇప్పుడే నా కొడుకు అనిపించుకున్నావురా. తండ్రి 8 అడుగులు దూకితే నువ్వు 16 అడుగులు దూకావు. సరైన పులి బిడ్డవి. ఏమిట్రా? ఆ? చీర ఇదేమిటి? లెటరా? చంద్రశేఖర్, కేవలం ఓ ఆడపిల్ల సవాలు ఎదుర్కోలేక లారీలతో అంతం చేయాలనుకున్నావు. నేను చావలేదు, చావను కూడా. నా శపథం నెరవేరే వరకు నా కోసం ఎవడే వచ్చినా కూడా వాణ్ణి ఎదిరించి గెలుస్తాను. ఆ రోజు కాలేజీలోని కొడుక్కి చీర కట్టబెట్టాను, ఈ రోజు నీకే పంపిస్తున్నాను. కట్టుకో. నీ బోటి ఆరంగి వెధవారికి ఇదే బహుమానం. రేయ్, చెరగండ్రా. అయ్యో, చూసారా? ఏదో అఖండ జ్యోతిలా వెలిగిపోతుంది. ఇక పైన ఇక్కడ ఒక మేక ఉండదు, ఒక గొడ్డు ఉండదు, మనుషులే ఉండరు. మొత్తం మీద ఆ ఝాన్సీ కుటుంబమే బూడిద. రే, 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 ఆగరా? ఏరా? గుడిసెలు తగలస్తారా? మేకల ముందు తొలుపుకోండి. ఎవరి పని చేసిందో చెప్పమా. చూడు, అంతా చంద్రశేఖరే. ఆ రోజు మన గుండెల్లో నిప్పు పెట్టాడు, ఈ రోజు మన దగ్గర పనిచేసే పాపానికి మన భార్యను గుడిసెలకు నిప్పు పెట్టాడు. ఆ గేదెలు ఎద్దులు ఏ ఒకటి వదలకుండా తొలుపుకుంటా. అక్క కొడుతోంది, చెల్లి కొడుతోంది, అక్క చెల్లి ఎడాపేడా కొట్టేస్తున్నారు. ఏంటండి ఇది? మన వాళ్ళ నాడలోంచి నిద్ర వచ్చేస్తోంది. అబ్బా! ఏంటండి ఇది? మన వాళ్ళు ఉడాయిస్తున్నారు. అమ్మా, నాన్న, మీరింటికి వెళ్ళండి. నేను వీళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్ అప్పగించి దీనికి కారకులైన ఆ తండ్రిని కొడుకుని అరెస్ట్ చేసి ఏర్పాట్లు చేసేస్తాను. రండా. ఒక్క ప్రశ్న కూడా వేయకుండా ఇల్లు తగలబెట్టిన నేరానికి 10 సంవత్సరాలు నేను జైల్లో తరలిస్తాను. రేయ్, నిజం చెప్పరా? నువ్వే చేశావా? లేక నీ చేత ఎవరైనా చేయించారా? ఏమ్మా, నీకెవరి మీదైనా అనుమానంగా ఉందా? ఎవరండి మాట్లాడేది? అయ్యగారా మాట్లాడేది? కొంచెం ఉండండి. అయ్యా, చైర్మన్ చంద్రశేఖర్ గారు మాట్లాడుతున్నారు. సార్, నేను మాట్లాడుతున్నాను. సార్, ఏమ్మా, నీ ఇంటికి నిప్పంటుకొని కాలిపోతూ ఉంటే నీళ్లు పోసి ఆర్పిన వాళ్ళు వాళ్ళ మీద అన్యాయంగా నింద వేసేవే, న్యాయంగా ఉందా? నిన్ను అసలు ఏమీ ప్రశ్నించకుండా ఐపీసీ చట్టం ప్రకారం పర్మనెంట్ గా 10 సంవత్సరాలు జైల్లో వేయించగలను. పో బయటికి, పో బయటికి.
పోలీసులకి తప్పుడు వార్త అందించిన అమ్మాయి ఖైదు. అటువంటి న్యూస్ ఎప్పుడు వస్తుంది పేపర్లో? ఈరోజు సాయంత్రం పేపర్. అలాగే పోలీసులే న్యాయానికి వ్యతిరేకంగా ప్రవర్తించారంటే దానికి ఏమిటి అర్థం? ధన తిమింగళాలు ఆ న్యాయాన్ని నిలువునా మింగేశాయి. అదే అర్థం. ఇక మీదట వాళ్ళని గురించి మనం ఎలాగమ్మా బ్రతుకుతాం? బ్రతకడంలోనే కదమ్మా మన సాహసం ఉంది. అన్నిటికీ ఆ చంద్రశేఖర్ వాడి కొడుకు కారణం. కాదు, నేనే కారణం. ఏమిటి మీరనేది? అవునమ్మా, బస్తీకి నిన్ను చదివించడానికి పంపించాను చూడు, అదే నేను చేసిన పెద్ద తప్పు. బస్తీకి వెళ్ళాక మగవాళ్ళ చిందులేస్తూ వచ్చావు, అది చూసి ఆనందించాను. ఎలక్షన్ లో నిలబెడతానని చెప్పి లేనిపోని గొడవలన్నీ కొని తెచ్చుకున్నావు, అయినా నిన్ను కాదనలేదు. అప్పుడే నిన్ను అదుపులో పెట్టి ఉంటే ఈ అనర్థాలన్నీ వచ్చిండేవా? నాన్న, రాణి ఎటువంటి తప్పు చేయలేదు నాన్న. మరేమిటమ్మా, ఇది చేసిన గొడవ వల్లే లోకం తెలియని అమాయకురాలైన నీ మీద పెద్ద అభాండం వచ్చి పడింది. ఏమిటి మీరనేది? ఆ నీచుడు ఊరందరికీ చేసే ఘోరాలు చూస్తూ నన్ను ఊరికే ఉండమంటారా? నీతి న్యాయం చెప్తారే, ఆ నీతి కోసం ఆ న్యాయం కోసం నేను వాదించకూడదా? వాదించి ఏం లాభం? పరువు పోయింది, మర్యాద పోయింది. ఇక మీదటి ఈ ఊళ్ళో నేను తలెత్తుకుని ఎలా తిరగలను? ఆ ఆలోచనే నీకు వద్దు నాన్న. నీకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయడమే నా బాధ్యత. ఇన్ని అక్రమాలు చేసిన వాళ్ళని నీ కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగేలా చేస్తాను. ఇక మనం ఈ ఊళ్ళో ఉండకూడదు. రండి నాన్న, వెళదాం. ఏమిటి నన్ను ఆలోచిస్తున్నారు? రండి వెళదాం. స్నేహితులారా, మా అబ్బాయి పుట్టినరోజు వేడుకలో మీరందరూ పాల్గొని జయప్రదం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. కేక్ కొయ్యాలి. ఆకలికి విందు, కంటికి విందు. ఆ, ఏం చేయమంటావయ్యా, మొదటి పెళ్లి ఆగిపోయింది. అపశకునమని ఎవరూ పిల్లల్ని ఇవ్వమంటున్నారు. భయపడకు, నేనున్నాను. మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి చేస్తాను. ఏమంటున్నావు సాంబశివం? నువ్వు చేసిన సహాయం నేను మర్చిపోగలనా? ఎన్ని లైసెన్సులు తీసిచ్చావు, ఎన్ని పర్మిట్లు తీసిచ్చావు. ఆ పల్లారావు కూతురికి అదంతానే మర్చిపోగలనా? ఓయ్, అసలు మనిషి అంటే నువ్వేనయ్యా. నేను చేసిన సహాయం నువ్వు ఒక్కడవే మర్చిపోలేదు. మనసులో కలిసిన మన ఇద్దరం ఈనాడు బియ్యంకుళ అవటం సంతోషమే. మాట్లాడకూడదు, పొడి చేస్తాను. నిన్ను వదిలేయాలా? అందుకా నిన్నెత్తుకొచ్చాను. నువ్వంటే నాకెంత ఆశో తెలుసా పిల్ల? నిన్న అమాంతం కౌగలించుకొని ఏమిటి గలాగా? గొడవ పెట్టావో చంపేస్తాను. ఏంటి, మా ఇంట్లో దూరి మమ్మల్ని బెదిరిస్తున్నావా? ఉండు ఉండు. ఏమ్మాయి, ఎవరు? ఈ పాడు పంతులు నన్ను పెళ్లి పీటల మీద చెట్టుకొచ్చాడు. పోరి దుర్మార్గుడా, నుదుటికి విభూది, దాంట్లో కుంకుమ బొట్టు, ఒక పిలక, ఇవన్నీ పెట్టుకొని పంతులుగా పుట్టి ఈ పనులు చేస్తున్నావా? నిన్నేం చేస్తాను చూడు. అయ్యో, ఏం చెయ్యాలి? నాకు వచ్చే కోపానికి నీ తల పగలగొట్టేస్తాను. ఏంటమ్మా ఇది? నా తల పగలగొట్టే ముందుగా నేనెవరో తెలుసుకో. రాణి అమ్మా, అమ్మా, మీ అమ్మాయి నా జీవితాన్నే పాడు చేసిందమ్మా. ఏం రాణి, నీకు ఆ రాజశేఖర్కి పగుండొచ్చు, అందుకని ఎందుకు నా జీవితం పాడు చేస్తావు? నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా ఆ రాజశేఖర్ ఎంతో మంది అమ్మాయిల జీవితాన్ని నాశనం చేశాడు. వాళ్ళల్లో ఒకటి మా ఝాన్సీ. అతని వల్ల నీ జీవితం నాశనం కాకూడదని నేను నిన్ను ఎత్తుకొచ్చేశాను. అలాగా, మంచి పని చేశావు. నిన్నెలా పొగడాలో నాకు తెలియడం లేదు. అలాంటివేం వద్దు అమ్మా, వీళ్ళని జాగ్రత్తగా చూసుకో. నేను ఇప్పుడే వచ్చేస్తాను. నా పరువు మర్యాద అన్నీ పోయాయి. పెళ్లికి మంత్రాలు చెప్పడానికి వచ్చిన వాడు నన్ను మోసం చేసిపోయాడు. వ్యథ. అయ్యా, మన వాళ్ళందరినీ తీసుకొచ్చేసానండి. మీ అందరికీ చెప్తున్నాను, ఆ పంతులు వ్యథ ఎక్కడున్నా సరే కనిపెట్టి పట్టుకురండి. కనిపెట్టవలసిన అవసరమే లేదు, నేనే వచ్చేశాను. ఎక్కడ అమ్మాయి? భద్రంగా ఉంది. నువ్వెందుకు అమ్మాయిని తీసుకెళ్ళావు? అందుకని. మంత్రాలు చెప్పి దక్షిణ పట్టుకు వెళ్ళవలసిన వాడివి నువ్వు. అది వదిలేసి దాన్ని ఆపడానికి నువ్వెవరోరా? ఎవరా? చూడండి. కానీ నువ్వా నా పెళ్లి ఆపేశా? అవును, ఈ పెళ్లి మాత్రమే కాదు, ఎన్ని పెళ్లిళ్ళు జరిగినా నేను ఆపేస్తాను. ఇంకొక దానికి తాళి కట్టనివ్వను. నీకు పెళ్లి జరగడం అంటూ ఉంటే అది మా ఝాన్సీతోనే.
అది హెచ్చరించి వెళదామనే వచ్చాను. తిండిపోతులా అబ్బాయి, నీకు పెళ్ళే జరగనివ్వనని సవాల్ చేసి వెళ్తుంది కదూ. ఈ దేశంలో పిల్లనిచ్చి చేస్తేగా అది ఎత్తుకుపోగలుగుతుంది. నేను విదేశాల్లో పిల్లనిచ్చి నీకు పెళ్లి చేస్తాను. విదేశ పిల్ల? అవునరా, నాకు ఒక చెల్లెలుంది. 20 సంవత్సరాలకు ముందు పెళ్లి చేసుకుని లండన్ వెళ్ళిపోయింది. దాని కూతురే నీ భార్య. వెంటనే లండన్ కేబుల్. హలో అమ్మా, ఒక ముఖ్యమైన విషయం. నీ కూతురికి నా కొడుక్కి అర్జెంటుగా పెళ్లి చేసేయాలి. అవునమ్మా, నా ఆస్తి అంతా నీ కూతురి పేరు రాసేశాను. వెంటనే బయలుదేరి రావాలి. ఏంటిదే? రేపా? ఈ రోజు ఏ ఫ్లైట్ దొరుకుతుందో ఆ ఫ్లైట్కి బయలుదేరి రామ్మా. అవునమ్మా, సరేనమ్మా. పెట్టేనా? పాపా కులాసాయనా? అని రాణి, నువ్వు దిగులు పడద్దు. లండన్ నుంచి వస్తున్నారే చంద్రశేఖర్ చెల్లెలు, ఆవిడ భర్త నాకు కావలసిన వ్యక్తి. నేను వాళ్లతో అన్ని విషయాలు చెప్పేశాను. అందువల్ల నీ ప్లాన్ ప్రకారం మన ఝాన్సీనే వాళ్ళ కూతురులాగా మారువేషంలో చంద్రశేఖర్ ఇంటికి పంపించడానికి ఏర్పాటు చేశాను. చెల్లెమ్మా, నువ్వు నాతో చెప్పినట్టుగా నీ భర్తతోనూ కూతురుతోనూ ఏ విధమైన బాంబు ప్రమాదం లేకుండా వచ్చి చేరావు. చాలా సంతోషం. అవును, నా మేనగోడలెక్కడా? ఓహో, అలసట తీరా స్నానం చేస్తుందా? చేయని. ఏం బావా, లండన్ లో ఏదో బిజినెస్ ఉన్నావే, అదంతా ఏమైంది? అసలు బిజినెస్ ఏం లేదు బావా. నేనేం చేశానంటే మన ఊరు వదిలి అక్కడికి వెళ్లి రాజకీయ పార్టీ ప్రారంభించాను. కొత్త జెండా ఎగరేశాను. అక్కడ చూడు, లండన్ లో ఒక కార్యకర్త దొరకలే. Twinkle, twinkle, little star, how I wonder what you are. Mama Sen, గుండి మామ, గుండి మామ. మామ సెన్, నువ్వు దొంగతనంగా చూస్తావు. నువ్వు నన్ను ఎలాగో పెళ్లి చేసుకోబోతావు. ఫస్ట్ నైట్ లో నన్ను పుచ్చుకుంటావు. అంతలో ఏమిటి అవసరం? హాయిగా ఉంది కదా. ఎవరది? నాకు సోపు రాస్తా. నన్ను పట్టుకుంటావు గుండి మామ. అయ్యో, ఆ రూముల్లో నా డ్రెస్ ఉంది, తీసుకురా. ఇదంతా నాకు నచ్చదు. వద్దు బావా, రంగస్వామి కొట్లో కోన్ ఐస్ క్రీమ్ కొనిస్తాను. కొనిస్తావా? అయ్యా, లండన్ లో ఉండే బుద్ధా ఇది. కోన్ ఐస్ క్రీమ్ కోసం ఎందుకు ఇలా ఏడుస్తున్నారు? ఏమే, సొంత దేశం అనే ప్రేమతో అడిగానే తప్ప? ఏమిటి రఘు, ఈ రాణి చేసేది ఏమీ బాగులేదు. పల్లెటూరు పిల్ల ఝాన్సీని లండన్ పిల్ల అని ఆ వెధవల ఇంటికి పంపించారే. భార్యని కొంచెం పద్ధతి మార్చి చీరకు బదులు ప్యాంట్ వేసి భర్త ఇంటికి పంపించింది. ఏంటి తప్పు? నిజం తెలిస్తే ఏంటి? అందుకు రాణి ప్లాన్ వేసి ఉంచింది. తోడుగా నేనున్నానుగా. మీసం ఒకటి పెంచాను. అదేర పడకండి, దుమ్ము లేపేస్తాను.